సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి పనులకు బ్రేక్ పడింది. భూ సేకరణలో పాటు సేకరించిన భూములకు పరిహారం చెల్లింపు వ్యవహారం ముందుకు సాగడం లేదు. జూలై 1 వీక్ వరకు పనులు స్పీడ్గానే సాగాయి. కానీ పరిహారం చెల్లింపు విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ నిమ్స్ ఆఫీసర్పై దాడి చేయగా పలువురు ఆఫీసర్లు పట్టుబట్టారు. ఆ తర్వాత నిమ్స్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝారా సంఘం సల్కార్ మండలాల పరిధిలో మొత్తం 17 గ్రామాల్లో 12,635 ఎకరాల్లో నిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాల్సి ఉండగా గత సర్కార్ పాలనలో కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిమ్స్ భూసేకరణ పనులు స్పీడ్ అవుతున్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2లో భాగంగా ఇప్పటి వరకు 7,000 ఎకరాలకు పైగా భూములను సేకరించారు. ఫేజ్ 1కు సంబంధించి మరో 352 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. ఆయా భూముల పరిహారానికి సంబంధించిన చెక్కులు కూడా నిమ్స్ ఆఫీస్లో సిద్ధంగా ఉన్న పంపిణీ మాత్రం జరగడం లేదు. బాధిత రైతులు పరిహారం కోసం నిమ్స్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఫాతిమా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి నిమ్స్ పనులకు ఏర్పడిందని చెప్పొచ్చు. భూసేకరణతో పాటు సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లింపు వ్యవహారం ముందుకు సాగడం లేదు. జూలై 1 వీక్ వరకు పనులు స్పీడ్ గానే కొనసాగాయి. కానీ పరిహారం చెల్లింపు విషయంలో కొన్ని అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఏసీబీ నిమ్స్ కార్యాలయం మీద దాడి చేయగా పలువురు ఆఫీసర్లు పట్టుబడ్డారు. ఆ తర్వాత నిమ్స్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 12,000 ఎకరాల్లో నిమ్స్ ఏర్పాటు జరిగింది. దానికి సంబంధించి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝారా సంఘం నల్గల్ మండలం పరిధిలో మొత్తం 17 గ్రామాల్లో 12,635 ఎకరాల్లో నిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాల్సి ఉండగా గత సర్కారు పాలనలో కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిమ్స్ భూసేకరణ పనులు స్పీడ్ అందుకున్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2లో భాగంగా ఇప్పటికీ 7,000 ఎకరాలకు పైగా భూములను సేకరించారు. ఫేజ్ 1కు సంబంధించిన మరో 352 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయా భూములకు నష్టపరిహారంతో పాటు సంబంధించిన చెక్కులు కూడా నిమ్స్ ఆఫీసుల్లో సిద్ధంగా ఉన్నా అని పంపిణీ మాత్రం జరగడం లేదు. బాధిత రైతులు పరిహారం కోసం నిమ్స్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. జూలై 10 నుంచి ఆగిన పనులు నిమ్స్ భూ పరిహారం చెక్కుల పంపిణీలో అవకతవకలు జరిగాయి. ఈ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కు బాధ్యతలు అప్పగించారు. కానీ నిమ్స్ భూసేకరణ పరిహారంలో కంపెనీలో ఎలాంటి జాప్యం జరగడం లేదని చెప్పి ఏసీబీ రైళ్లకు సంబంధించిన ఇష్యూలో కూడా జరిగిన లోటుపాట్ల పనులు కూడా మాత్రమే నిలిచిపోయాయని చెప్పి మిగతా పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని సమాచారం. జహీరాబాద్ ఆర్టీఓ నుండి 12 రోజుల పాటు లీవ్లో వెళ్లారు. అతని స్థానంలో మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ దేవుజకు బాధ్యతలు అప్పగించారు. నేమ్స్ పనుల విషయంలో కలెక్టర్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. పరిహారం చెల్లింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి పద్మజరాణి టీఆర్ఓ ఒకలా కూడా జరిగిన ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో జహీరాబాద్ లోని నిమ్స్ ఆఫీస్ పై జూలై 10న ఏసీబీ ఆఫీసర్లు దాడి చేయగా ఈ వ్యవహారంలో నిమ్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజిరెడ్డి, స్థానిక డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య, ఏసీబీ ఆఫీసర్లు పడ్డబడ్డారు. దీనివల్ల భూసేకరణ పనులు పంపిణీలో జాప్యం జరగడం జరిగింది. జహీరాబాద్ ఆర్డీఓ రామరెడ్డికి నిమ్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. అయితే చెక్కుల పంపిణీ ఆరోపణలు వచ్చిన ఏసీబీ దాడిలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో దీంతో భూసేకరణ పాటు పరిహారం చెల్లింపు విషయంపై ఎవరు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిమ్స్ పనుల విషయంలో ఉన్నతాధికారులు కూడా ఆర్డీఓ పై ఒత్తిడి చూపడంతో ఆయన సెలవులపై వెళ్ళినట్టు సమాచారం అందుతుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ బాసిత్.